చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వాస్తవంగా మాట్లాడుకోవాలి, జబర్దస్త్ షో స్టార్ట్ అయ్యే టైంకి ఎవరి దగ్గర బైక్ కూడా లేదు, లేదు కార్ లేదు, లేదు, ఫ్లాట్లు లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దీనివల్లే మొత్తం ఎవరైనా కానీ సుధీర్ కావచ్చు, గెటప్ సీన్ కావచ్చు, చంద్ర కావచ్చు, ఆది కావచ్చు, అందరూ అందరూ అంటే వాళ్ళ లైఫ్లలో ఏదో మంచిగా ఉన్నారు అంతే. అంతేగాని ఈ లెవెల్కి కష్టం, ఈ క్రేజ్ రాలేదు. ఈ పేరు, ఈ డబ్బు, ఈ ఏదో కొనుక్కున్నారు అవి ఏమీ లేవు. కానీ వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఉన్నప్పటికి కూడా ఇవన్నీ వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయకుండా, ఇలా కాదు మీరు చేసేది తప్పు అని ఇలాంటి వాళ్ళు చెప్తే వినే స్థాయి వాళ్ళది కూడా చెప్పాలంటే. ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి. లేదన్న అక్కడ ఏమవుతుంది చెప్పనా, ఒకవేళ అంటే మరీ పై స్థాయికి ప్రతిసారి వెళ్ళిపోతే బాగోదనే ఫీలింగ్ ఉంటుంది. శ్యామ్ గారి దగ్గరికి ప్రతి చిన్న కంప్లైంట్ చెబితే ఏం బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి చిన్నదానికి అవుతుంటాయి అక్కడ. ఒకరోజు ఆర్పి అని చెప్పిన ఫుడ్ పాయింట్ ఉందా, మరి నేను అంత లెవెల్లో నేను అనుకోవట్లేదులే. బట్ ఎనీహో నా ఒపీనియన్ ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ చెప్తా. మేనేజర్లకి స్పెషల్ ప్రియారిటీస్ ఉంటాయి, ఆర్టిస్టులకి రైటర్లకి ఉండవు. ఒకరోజు రాజ్ కుమార్ అన్న మా జబర్దస్త్లో టాప్ మోస్ట్ రైటర్ ఆయన, నెంబర్ 1 రైటర్ ఆయన. అలాంటి ఒక వ్యక్తి ఆయన వెళ్ళారు, ఫుడ్ తింటున్నారు. ఆ రోజు బేసిక్గా ఆయన ఎప్పుడు బయట నుండి తెప్పించుకుంటారు, అప్పుడప్పుడు మాత్రం తింటారు అక్కడ. అలాంటి పర్సన్ ఆ రోజు ప్రొడక్షన్లో తినడానికని వెళ్ళారు, కూర్చున్నారు. ఎగ్ అడిగితే బాయిల్డ్ ఎగ్ లేదని చెప్పారు, అయిపోయిందని చెప్పారు. సరే ఓకే అయిపోతే ఇంకా మనం ఏం చేస్తామని మేబీ తక్కువ చేసి ఉంటారు ప్రొడక్షన్లో అనుకొని ఆయన తింటున్నారు. మేనేజర్లు వచ్చి కూర్చుంటే ఎగ్ బుర్జీ వెళ్ళింది. ఆ రోజు పెద్ద గొడవ అయింది. రైటర్లకి ఆర్టిస్టులకి లేని ఇంపార్టెన్స్ మేనేజర్లకి ఎందుకు వస్తుంది? కష్టపడేదంతా మేము, స్కిట్లు రాసేది మేము, బ్రెయిన్ పెట్టేది మేము, మాకు లేని ఇంపార్టెన్స్ అక్కడికి ఎందుకు వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అనే క్వశ్చన్ వస్తే నెక్స్ట్ డే ఎగ్ తీస్తారు ఓవరాల్గా. ఇప్పుడు ఏం చేయాలి? బేసిక్గా గొడవ ఆడినప్పుడు అందరికీ ఈక్వల్గా పెట్టాలి. నెక్స్ట్ డే నుంచి ఎగ్ తీస్తారు కంప్లీట్గా. అది జరిగింది అక్కడ. రైస్ గురించి అడిగితే రైస్ కూడా తీసేస్తారు. అదే అనుకున్నాం తెలుసు ఆ రోజు. పోన్లే రైస్ గురించి గొడవడలేదు, గొడవడితే అది కూడా తీసుకునేమో అనుకున్నాం మేము. యాక్చువల్లీ అదే అనుకున్నాం. ఇంత దారుణంగా ఉంటుందా అయితే? అంటే ఏమో అన్న, ప్రొడక్షన్ లో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి స్థాయి వ్యక్తి ప్రొడక్షన్ లోకి వచ్చి ప్రతిదీ చెక్ చేయలేరు. ఓకే, అది జరగని పని. టోకెన్ ఒకటి ఉంటుంది కదా, టోకెన్ ఒకటి ఉంటుంది. ఆ టోకెన్ లేకపోతే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా పెట్టనంటారు. అర్రే, ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ క్యారేజ్లు ఎంత, ఎక్సెప్ట్ టీమ్ లీడర్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా టోకెన్ ఉంటేనే అంటారు. అది ఎన్నాళ్ళు రామ్ అన్న ఎక్స్పీరియన్స్ చేశాడు, అభి అన్న టీం రాము అన్న, టోకెన్ లేకపోతే పెట్టనంటారు ఆయనకి. ఎట్లా అది? దానికి ఉంటుందన్న అది కొన్ని కష్టాలు, కొన్ని అంటే మరీ చెప్పుకుంటే బాగోదని చెప్పి ఆగుతాం. ఎందుకంటే అది మాకు పేరిచ్చి మాకు అన్నం పెట్టిన సంస్థ కదా. సో అందుకని మేము మరీ అంత చెప్పుకోలేము. ఎందుకంటే నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఎన్నో రోజులు ఆకలితో నేను షోకి వెళ్తే ప్రొడక్షన్ రెడ్ అన్న అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. ఆయన నన్ను యాక్చువల్గా పరిచయం చేసింది కూడా, లోపల తీసుకెళ్లి పరిచయం చేసి ఆయన నాకు ఎన్నో రోజులు అన్నం పెట్టించాడు. నాకు ఆకలి తీర్చింది. అంటే ఆయన పెట్టించింది కాదు, షోదే మల్లెమాల సంస్థే కదా, నా కడుపు నింపింది అయితే మల్లెమాలే ఓవరాల్గా. నేను నమ్ముతా. కానీ జరిగేవి కూడా జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటి దారుణాలు కూడా ఉంటాయి. ఓకే, కానీ ఏమిచ్చారు పేమెంట్లు కూడా? టీమ్ లీడర్స్ కింద వాళ్ళకి ఇవ్వరు, 500 1000 రూపాయలతో ముగిచ్చేస్తారు. కొంతమందికి అయితే అది కూడా ఇవ్వరు. నిజమా? అది ఉంటదన్న. ఇప్పుడు బేసిక్ గా 7 మైకులు ఉంటాయన్న, కాలర్ మైక్స్, 2 గన్ మైక్స్ ఉంటాయి. ఒక టీమ్ లో 9 మంది ఎక్కచ్చు. ఈ 7 మైక్స్ ఉన్నాయి కదా, ఇందులో 5 మైక్స్ వరకు మాత్రమే పేమెంట్లు వెళ్తాయి. అంటే ఒక టీమ్ లీడర్ మళ్ళీ అందులో. సో 4 ఆర్టిస్టులకే పేమెంట్ వెళ్తుంది. మాక్సిమం 5 ఆర్టిస్టులకు వెళ్తుంది. అంతకంటే ఇప్పుడు టీమ్ లీడర్ తీసేస్తే 8 మంది స్టేజ్ ఎక్కినట్టు, 9 మంది ఎక్కితే 5 పేమెంట్ వెళ్తుంది, 4 ముగ్గురికి వెళ్తుంది. టీమ్ లీడర్ తీసేసి 3 వెళ్తుంది. ఈ 5 ఎంత వెళ్తుంది? అది డిపెండ్స్. ఇప్పుడు అందులో టాప్ కంటెస్టెంట్ ఒకరు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవ్ గారి టీం అనుకుందాం, అలాంటి అభి అన్న టీం అనుకుందాం. అభి అన్న టీంలో టాప్ కంటెస్టెంట్ 2, రామ్ అన్న, నవీన్ అన్న. వీళ్ళిద్దరికి కొంత మంచి పేమెంట్లు వెళ్తాయి, 6000 5000 4000 అట్లా వెళ్తాయి. అది మంచి పేమెంటా? అక్కడ అదే చాలా ఎక్కువ. నాకు వచ్చిన 1000 రూపాయలతో పోలిస్తే నీకు నాకు 1000 రూపాయలేగా ఇచ్చింది. నాకు ఆర్పిన 70 స్కిట్లు 1000 రూపాయలు ఇచ్చాడు, తర్వాత 2000 ఇచ్చాడు. అంతకుముందు నేను చేసిన ప్రతి టీము 1000 రూపాయలే అంతే. నేను టీమ్ లీడర్ గా చేసినప్పుడు చూసిన పేమెంట్ 5000. అంటే నాకు మిగిలింది, నాకు జీవనానికి 10,000 మిగిలితే చెరొక 5,000 తీసుకునేవాళ్ళం. ఏంటి మహిధర్ నువ్వు మాట్లాడుతుంది నిజమా? ఇంతే. అదేంటి అంత టాప్ రేటింగ్ షో అంటారు, అసలు దీన్ని మించిన షోనే లేదంటారు. అసలుకి బయటకు వస్తేనేమో గొప్పగా కనపడుతుంది, చూపిస్తుంటారు. అలాంటిది 1000 రూపాయలు 500 5000 టీమ్ లీడర్ నీకు మిగిలింది అంతే.
మాకు 25,000 ఇచ్చేవారు మా టీం కి. ఆ, టీడీఎస్ 2,500 పోతుంది, ఆ, అది పోగా 22,500 వచ్చేది. ఆ, సో మేము రైటర్స్ ని పెట్టుకునే వాళ్ళం, ఎందుకంటే మాకు కొంచెం బెటర్ అవుట్పుట్ ఉండాలి అని. సో వాళ్ళకి పేమెంట్ వెళ్ళేది, అవి 8,000 అట్లా కూడా పోయేవి. ఆ, సో ఆ తర్వాత మిగతా ఆర్టిస్టులకు అందరికి ఇచ్చుకుంటూ పోగా మాకు ఒక 10,000 మిగిలేదు ఇద్దరికి, 5,000 అంతే. అంతే. టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న టీమ్ లీడర్ ఎవరు అసలు ఇంకా? చంద్రన్న. ఎంత? అది 1 above ఎంత అనేది ఇప్పుడు ఆ 1 లో వీళ్ళకి పంచాలి. ఆయన ఇస్తాడు కదా, ఆయన బాగానే ఇస్తారు. అంటే ఆయనకైనా హైయెస్ట్ పేమెంట్ 10,000 ఆయన టీంలో, హైయెస్ట్ ఆర్టిస్ట్ కి. ఓకే. ఆయన నువ్వు అన్నట్లుగా మైకులు పెట్టుకున్న నలుగురికి 40,000 పోయినా అంతా అన్న నలుగురికి 40 వెళ్తా, మళ్ళీ ఆ, 10 నుంచి తగ్గుతా వస్తుంటది. ఓ డిక్లైనింగే. మరి ఇప్పుడు నువ్వు ఆర్పి తర్వాత టాప్ లో ఉన్నావు కదా, మరి నీకు 10 దాకా రావాలి కదా. అలా లేదు, అంటే ఆర్పిఎన్కి వచ్చేదే 40. వచ్చిన 40లో ఆయన నాకు 10 ఇస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన 5 రూపాయల భోజనం దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలి. ఇంకా ఆయన అయ్యో అందరికి 10,000 ఇచ్చుకుంటూ కూర్చుంటే ఆయన అదే జరుగుతుంది. సో నాకు మరి ఇప్పుడు సుడిగాల్ సుధీర్కి గెటప్ సీన్ కి వీళ్ళకి ఎంత ఉంటది? వాళ్ళకి అంటే ఆ టీం కి 1 above, వాళ్ళు ముగ్గురు సమానంగా పంచుకుంటారు. 3:30 అంటే సన్నీ అన్నకి ఇచ్చేగా కొంత, మిగిలింది పంచుకుంటారు. టీడీఎస్ తీసేయండి అన్న, టీడీఎస్ పోగా ఎంత వస్తే అంత, అందులో సన్నీ అన్నకు కొంత ఇచ్చేసి మిగిలింది ముగ్గురు పంచుకుంటారు. 3:20 ఎంత వస్తే అంత, అంతే. ఎంత మిగిలితే అంత, దాంట్లో by 3. సో ఈ పేరు వచ్చిన తర్వాత దీంట్లో పెద్ద మిగిలేదు సచ్చేది లేదని బయటకు వచ్చేసారు ఇంకా అందరూ. అలా కూడా కాదు, సుధీర్ బయటకు వచ్చేసాడు కదా. సుధీర్ అన్న బయటకు రావడానికంటే అదే అంటున్నా, ఆయన ఒక షో చేశారు. అంటే షో చేశారు అయిపోయింది. యాక్చువల్గా మా టీవీలోనో జీ తెలుగులోనో ఒక సింగింగ్ షోకి యాంకర్ గా వచ్చారు కదా, జీ తెలుగు అనుకుంటా. అవునవును. దానికి తను కూడా ఇన్సల్ట్ చేసి బయటకు వచ్చేసారు అన్న మాట నిజమా? అంటే ఇన్సల్ట్ కాదు, యాక్చువల్గా అదిరిందికి ఫస్ట్ బయటికి వెళ్లాల్సింది ఆది అన్న, సుధీర్ అన్న, ఆర్పి అన్న, చంద్రన్న కాదు. కాకపోతే సుధీర్ అన్నకి ఏంటంటే అప్పుడు 4 షోలు ఉన్నాయి, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, డి ఉంది, పోవే పోరా ఉంది, ఈవెంట్లు ఉన్నాయి. ఓకే. ఇన్ని ఉండేసరికి ఆయన ఆగిపోయారు. ఆది అన్న ఒక అగ్రిమెంట్ రాశారు 2 ఏళ్ళు, ఆ అగ్రిమెంట్ వల్ల ఆయన వెళ్ళలేక ఆగిపోయారు. ఓకే. సో అప్పుడు ఓకే ఏదో సర్దుమణిపోయింది, వీళ్ళు వెళ్ళారు. తర్వాత కొన్నాళ్ళకి అది కూడా ఆగిపోయింది, మళ్ళీ అదిరిందని ఇంకోటి ఏదో స్టార్ట్ చేశారు. అది అంత వర్కౌట్ కాలేదు రేటింగ్స్ పరంగా. సద్దాం వాళ్ళకి బాగా పాపులారిటీ వచ్చింది, కానీ అది షోకి అంత హెల్ప్ అవ్వాలి. ఓకే. రేటింగ్స్ పరంగా మనకి ఏంటంటే యూట్యూబ్ వ్యూవర్షిప్ ఓకే ఫైన్, కానీ మనకి ఎండ్ ఆఫ్ ద డే రేటింగ్స్ ఇంపార్టెంట్ కదా. ఓకే. అది అవ్వలేదు, ఓకే అయిపోయింది. అయితే సుధీర్ అన్న ఇంక ఇక్కడే కంటిన్యూ అవుతున్నారు, పోవే పోరా ఆగిపోయింది. ఓకే, షోస్ ఆర్ గోయింగ్ గుడ్, ఎక్స్ట్రా జబర్దస్త్, డి, ఈవెంట్స్, అదే పేరేంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఓకే, అట్లా ఏమో నడుస్తున్నాయి. దానికి యాక్చువల్గా ఇనిషియల్ గా ఆయన తీసుకురాలేదు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చినట్టు. బయటకు వచ్చాక కూడా సుధీర్ అంత గొప్ప షోలు చేసింది ఏం లేదు హోస్టింగ్. అదే ఇప్పుడు ఇది నడుస్తున్న టైంలో ఆయనకి ఆ సింగింగ్ షోకి కో హోస్టింగ్ కింద వచ్చింది ఆయనకి. ఓకే. ఆయన ఏంటి, అది కామెడీ షో కాదు కదా, నేను చేస్తానని కమిట్ అయ్యారు ఆయన. సో ఇక్కడ అలా కుదరదు, సుధీర్ ఈశ్వర్ ఈటీవీ, సుధీర్ ఈశ్వర్ మల్లెమాల ఇక్కడే ఉండాలనేసరికి నేను అక్కడ కమిట్ అయిపోయాను నేనని చెప్పి అట్లా బయటకు వెళ్ళారని తెలిసింది. ఓకే. ఇక్కడేమో ఇక్కడ చేసిన వాళ్ళు బయట చేయకూడదు అనే రూల్ ఉంటుంది. అంటే వాళ్ళు అదే అప్పుడులో నిజంగా భరతన్న చెప్పిన పాయింట్ కూడా ఇదే కదా, ఒక షో వాళ్ళు ఈ టీవీలోనే ఇంకో షో చేస్తేనే రేటింగ్లు డైల్యూట్ అయిపోయి రీచ్ పడిపోతుంది 2 షోలకి అని. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి. కానీ సుధీర్ని ఇన్సల్ట్ చేసింది నిజం కదా, నిజం చెప్పు. మ్యాజిక్లు చేసుకునే అంటే తను కొంచెం కించపరిచి మాట్లాడారు, అది ప్రతి స్కిట్ లోనే ఉంటది. అన్నకు ఓకే, అన్న యాక్సెప్ట్ చేసేస్తారు. అన్న ఎప్పుడు అసలు హార్ట్ గా తీసుకోరు, అది ఓన్లీ ఫన్ కోసమనే చూస్తారు ఆయన. అదే దానికి రీజన్ నేను అనుకోవట్లేదు. అంటే అది స్కిట్లలో ఓకే, నేను కాదంటే బయట చేస్తే బయట మరి అది నా దాకా రాలేదన్న, నాకు తెలియదు నిజంగానే. ఎందుకంటే సుధీర్ పోయిన తర్వాత కూడా వీళ్ళు ఉన్నారు కదా, గెటప్ సీన్ వీళ్ళు రాంప్రసాద్ ఉన్నారు. తర్వాత కొన్నాళ్ళకి సీన్ అన్న కూడా ఇంకా మూవీస్ పరంగా బాగా బిజీ అయిపోయారు, అందువల్ల ఆయనకు కూడా కుదరట్లేదు. ఇప్పుడు ఆయన మిరాయిలో చేశారు, వాటిలో ఆయన వర్క్స్ ఆయనకి బాగా వర్క్ అయిపోతుంది ఆయనకి, అందుకే ఆయన కుదరలేదు ఇంకా. ఓకే. అంటే ఇంకా అంటే చెయ్యాలంటే కంటిన్యూ చెయ్యొచ్చు అన్న. కాకపోతే ఏమంటే మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి, అంటే నాకు కాదు కానీ చాలా మందికి ఇండస్ట్రీనే గోల్, అందరికి ఇండస్ట్రీనే గోల్, ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి, ఇండస్ట్రీలో సెలెక్ట్ అవ్వాలి. తర్వాత వీళ్ళు ముగ్గురు కూడా ఏదో సినిమా తీశారు కదా, సినిమా రాంప్రసాద్, సీను, సుధీర్ కూడా తీశారు. అలా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఇప్పటికీ అలాగే ఉంది, ఇప్పటికి కూడా చెప్పాలంటే వాళ్ళ ముగ్గురే స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అని చెప్పుకోవచ్చు, ఫ్రెండ్షిప్ కూడా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఆది అన్నది వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ కూడా అంతే బాగుంటుంది. ఎవరెవరు? ఆది అన్న, సీన్ అన్న, సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న. ఓహో, వాళ్ళు కూడా మంచి బాండింగ్ ఉంటుంది. నాకు తెలిసి రాంప్రసాద్ ఆది ఎక్కువ అనుకుంటా, బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడికి వచ్చిన ఆది అన్న, ఆర్పి అన్న ఇంకా ఎక్కువ. అసలు వాళ్ళిద్దరు స్కూటీలు వేసుకొని అమీర్పేట రోడ్లన్నీ తిరిగేటోళ్ళు ఒకనొక టైంలో అయితే. ఓకే. అసలు టూ క్లోజ్ ఇద్దరును. ఆదిని కూడా చాలానే అన్నాడు ఎమోషనల్ అప్పుడు ఆర్పి. తర్వాత ఆది అను రాంప్రసాద్ కూడా వచ్చారు ఇక్కడికి. అవునవును, చూశాను.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.